మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే గ్యాప్ వచ్చిన మరో అద్భుతమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్లుగానే రెబల్ స్టార్ ప్రభాస్తో కల్కి అంటూ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో నాగ్ అశ్విన్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తుంది. సినిమా భూత భవిష్యత్ కాలాల నేపథ్యంలో వస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ గ్లిమ్స్ బీభత్సం అనిపించగా త్వరలోనే సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్స్లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లు కనిపిస్తారని అంటున్నారు. అనఫిషియల్గా వీరి పేర్లు బయట వినిపిస్తున్నా సరే చిత్ర యూనిట్ వీటికి ఖండించలేదు. అలా చూస్తే కల్కి 2898 ADలో వీరు ఉన్నారనే అనుకోవచ్చు. ఇక లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లు మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్స్ కూడా కల్కిలో కనిపిస్తారని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ లో మరో ఇద్దరు స్టార్స్ సర్ప్రైజ్ ఇస్తారట. సినిమా చివర్లో కృపాచార్యగా నేచురల్ స్టార్ నాని సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఇక మరో పక్క పరశురాముడుగా యంగ్ టైగర్ NTR కనిపిస్తారట. తారక్ కనిపించే సీన్స్ అయితే దుమ్ము లేపేయడం పక్కా అని అంటున్నారు. సో ఇదంతా చూస్తే నాగ్ అశ్విన్ భారీ ప్లాన్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. వైజయంతి మూవీ బ్యానర్లో 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే సినిమా అనుకున్న టైంకి రావడం కష్టమని కొందరు అంటుండగా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఆ డేట్నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్గా విజువల్ వండర్గా కల్కి రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో ఎన్ని రికార్డులను కొత్తగా చేర్చేలా చేస్తుందో చూడాలి. ప్రభాస్ కల్కిలో చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. సినిమా ఖచ్చితంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్నే కాదు సినీ ప్రియులందరినీ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.